ఎప్పటి నుంచి అనుకుంటే భద్రాద్రి రామయ్య దర్శన భాగ్యం ఇప్పుడు దక్కింది. పాపికొండల్లో 8 గంటల పాటు మేము చేసిన బోటు షికార్, బోటింగ్లో మేము చేసిన అల్లరి, పాటలు, డాన్సులు, ఇంకంతేకాకుండా భద్రాద్రి రామయ్య దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రేణు సత్య వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ ట్రిప్ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఇంతకుముందు చెప్పే ఉన్నాను కదా, సమ్మర్ హాలిడేస్లో మేము ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి. అందులో ఒక భాగమే ఈ భద్రాచలం అండి. భద్రాచలం, పాపికొండలు, ఇంకా నియర్ బై ఏవైనా ఉంటే చూద్దామని చెప్పేసి బయలుదేరాము. అయితే మేము మాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోవచ్చు కూడాను. అయితే నైట్ ఇంటి దగ్గర 12కు బయలుదేరాం అనమాట. వెళ్తూ మధ్యలో టీకి అయితే ఆపాము. ఎందుకంటే డ్రైవింగ్ చేసిన వాళ్ళకి కొంచెం నిద్ర రాకుండా ఉండాలి, మనకు కూడా అలాగే కూర్చోడానికి కార్లు ఇబ్బందిగా ఉంటుంది కదని చెప్పేసి టీ తాగేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. పిల్లలకైతే చక్కగా కార్పెట్ వేసేసాము లోపల. నేనైతే మా వారితో పాటు మెలుగుగానే ఉన్నాను. నేను పడుకుంటే ఆయన అక్కడికి నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి అలాగే ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉన్నాం అనమాట. ఫైనల్గా రాజమండ్రి అయితే వచ్చేసాము. ఇంకా రాజమండ్రి అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి చేరుకున్నాము. చాలా హోటల్స్ అడిగాము కానీ అన్నీ ఫిల్ అయిపోయి అన్నారు. ఇంకా మాకు దొరికిన రూమ్స్నే తీసుకొని, అంటే 4:30కి వచ్చాము కదా, ఒక 1 అవర్ పడుకుంటే తర్వాత లేచి రెడీ అవ్వచ్చు అనుకున్నాం. కానీ ఆ 1 అవర్ కూడా మా పిల్లలు నన్ను నిద్రపోనివ్వలేదు. ఇంకా 1 అవర్ కూడా అస్సలు నాకు నిద్ర అయితే పట్టలేదు అనమాట. ఇంకా లేచి అందరము ఒక్కొక్కరిగా రెడీ అయ్యాము. 2 రూమ్స్ తీసుకున్నాము, ఆ ఫ్యామిలీ కోటి, మా ఫ్యామిలీ కోటి. ఇంకా మా ఫ్యామిలీలో లేడీస్ ఎక్కువ, బాయ్స్ తక్కువ కాబట్టి ఇంకా లేడీస్కి రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కరిగా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకొక విషయం ఏంటంటే, మేము ఈ ట్రిప్కి మా నాన్నగారిని కూడా తీసుకెళ్తున్నాము. అది కూడా సర్ప్రైజ్ అనమాట. వెంటనే చెప్పి అలా తీసుకొని వచ్చేసాము, అలాగే కార్లోనే కాబట్టి. ఫైనల్గా అందరము రెడీ అయిపోయాము. దీనికి ఒక ఆఫీస్ ఉంటుంది, మినీ ఆఫీస్ లాగా, అక్కడికి వెళ్ళిపోయాము అనమాట అందరమును. సో బస్సు రావడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది కానీ వచ్చేసింది. ఇంకా ఫైనల్గా బస్సు అయితే ఎక్కిపోయాము అందరమును. వెళ్ళే తావులో ఎంత మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయో. పోలవరం ప్రాజెక్ట్ చూడండి ఎంత బాగుందో. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి చాలా పెద్ద వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇది అవడానికి కూడా చాలా టైం పడుతుంది. ది బిగ్గెస్ట్ డ్రీమ్ అని చెప్పొచ్చు ఇది మన ఆంధ్రాకి. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇది కానీ రెడీ అయింది అనుకోండి, మన రైతులకు అవనియండి, మనకు అవనియండి, ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు నీరుకి సంబంధించి. ఇంకా ఫైనల్గా అలాగా అన్ని వ్యూ పాయింట్స్ చూసుకుంటూ టైమే తెలియలేదు. ఫైనల్గా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం అనమాట పాపికొండలు బోటింగ్ చేయడము. అంతకుముందు అయితే ఇది ప్లానింగ్లో లేదు. అప్పటికప్పుడు పాపికొండలు బోటింగ్ టికెట్స్ అయితే బుక్ చేశారు గౌరీ గారు. ఇంకా అందరము వెళ్ళాల్సి వచ్చింది. అలాగే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంక మేము అందరం అయితే ఫుల్ హ్యాపీ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము బోటింగ్ ఎలా ఉంటుంది. ఇంకా టికెట్ అయితే ఎక్కువగానే తీసుకున్నారండి, 2200 పడింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అంటున్నారు, కానీ మాకు కొత్త కాబట్టి మేము అదే టికెట్ అనుకున్నాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది 100-200 డిఫరెన్స్తో ఒక్కొక్కరికి ఒక్కోలా తీసుకుంటున్నారు. సో మాకైతే 2200 పడింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా అంతేకాకుండా బోటింగ్లో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా చేస్తారండి. సో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. హ్యాపీగా ప్రశాంతంగా 1 డే కేటాయించాలి అనుకుంటే మాత్రం పాపికొండలు బోటింగ్ ది బెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా బోటింగ్ లోపలైతే ఇలా ఉంటుందండి. ఆ బాక్సులు చూడండి రెడీగా ఉన్నాయి పాటలకి. అలాగే ఏసీ రూమ్ అనమాట అది. సో రెస్ట్ తీసుకోవాలనుకుంటే కిందకు వచ్చేయచ్చు. మిగతా ఎంటర్టైన్మెంట్ జోనల్లో కూడా పైనే ఉంటుంది. ఈలోపు మా వారు ఇంకా గౌరీ గారు వెళ్ళి కొబ్బరి నీళ్ళు ఒక 3 బాటిల్స్కి పట్టి తీసుకొచ్చారు. అలాగే కొబ్బరి గుజ్జు కూడా అడిగాము, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి మా వారు తీసుకొచ్చారు. సో గుజ్జును కూడా తింటున్నాం అనమాట. ఒక్కసారి అందరినీ కూడా పైకి రమ్మని లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. అంటే ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చారు, మా పిల్లలతో పాటు. ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి మా పిల్లలిద్దరూ ఈ లైఫ్ జాకెట్లతోని. సో అందరము దీన్ని ప్రాక్టికల్గా వేసుకొని చూపించేసిన తర్వాత ఎక్కడక్కడ ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టేసుకొని కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్తున్నారు, ఒకసారి మీరు కూడా చెప్పండి. సో వాళ్ళు ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో కనిపించడము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా, వాళ్ళతో జర్నీ చేసి ఇలా మన ఛానల్లో వాళ్ళు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొక బెస్ట్ మెమొరీ ఏంటంటే మా నాన్నగారండి. అతనైతే ఏమీ చూడలేదు, ఏమీ విజిట్ చేయలేదని చెప్పాను కదా. సో మేము వెళ్తున్నామని చెప్పేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాము మా నాన్నగారికి. ఇంకా నా దగ్గరికి వచ్చేమన్నాము, వచ్చిన వెంటనే మా నాన్నగారిని తీసుకొని వచ్చేసామన్నమాట భద్రాచలం. నాన్న అయితే ఫుల్ హ్యాపీ అండి. సో కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. నాన్నతో పాటు మేము కూడా చూడలేదు కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం బోటింగ్ని. ఇంకా కిందకైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసాము, పైకి వచ్చేసాము. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఒకలాగేనండి.
ఇప్పుడు మీరు చూస్తూవన్నీ కూడా ఓల్డ్ విలేజెస్ అనమాట. పోలవరం ప్రాజెక్ట్ రెడీ అవుతుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటిని కూడా ఖాళీ చేపించేశారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అల్లూరి సీతారామరాజు అప్పట్లో కూలగొట్టిన పోలీస్ స్టేషన్ అంటండి, వాళ్ళే చెప్పారు. సో మెమొరబుల్గా అవి ఉంచారనమాట. బోటింగ్లో మనం వెళ్తూ ఉంటే ఇవన్నీ క్లియర్గా మనకు చెప్తారు. అలాగే మనం చూస్తాం కూడాను అసలు ఇక్కడ సిగ్నల్స్ ఎలాంటి సిగ్నల్స్ రావు, మనం ఎలాంటి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి ఉండదు. ప్రశాంతంగా ఫోన్కి దూరంగా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ బోటింగ్లో మాత్రము. ఇంక ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు కూడా ఒకసారి చూడండి. మెయిన్ పర్సన్స్ ఈ 2 మెంబర్స్ ఏనండి. బోటింగ్లో మనం నవ్వించేది, కామెడీ చేసేది, డ్యాన్స్ చేపించేది వీళ్ళనండి. ఒక్కరిని కూడా వదలరు, అందరినీ స్టేజ్ ఎక్కిస్తారనమాట. సో వాళ్ళతోనే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసి ఆల్రెడీ మమ్మల్ని అందరినీ కూడా అలరించేశారు. ఇంకా నెక్స్ట్ కిడ్స్తో అయితే స్టార్ట్ చేశారనమాట. కిడ్స్ ఎవరైనా ఉంటారండి అంటే ముందు మా పిల్లలే వెళ్ళిపోయారు, 4 మెంబర్సే ఉన్నారు కిడ్స్. ఇంకా మా చిట్టు తల్లి అయితే మాట్లాడమంటే మాట్లాడడం లేదు, కొంచెము సిగ్గుగా ఫీల్ అవుతుంది అనమాట. మా నేహ తల్లి అయితే హ్యాపీగా చెప్పేసింది, ఆయన ఏం అడిగితే అవన్నీ కూడా చెప్పింది అని చక్కగా. ఇంకా పిల్లలతో ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకైతే మా పిల్లల్ని ఇలా స్టేజ్ మీద చూసి వాళ్ళు ఎంజాయ్ చేయడం చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పాపం మా చిట్టు తల్లి వాళ్ళు చేస్తూ ఉంటే అటు ఇటు చూస్తుంది, ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్లో సిగ్గుపడింది కానీ తర్వాత వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా వాళ్ళ డాడీ నేనైతే ఎంత పొంగిపోయామో వాళ్ళ డ్యాన్స్ చూసి. టీవీ ముందు చేస్తారు అది వేరే, కానీ నలుగురిలో స్టేజ్ ఫియర్ లేకుండా ఇంత బాగా చేసేసరికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మా నేహంకి నాలాగా స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ అనమాట. తనకి టాలెంట్ ఉంది కానీ బయట పెట్టడానికి తను భయపడిపోతూ ఉంటుంది. కానీ పిలవగానే వెళ్ళింది, వాళ్ళు ఏం డ్యాన్స్ చెప్తే ఆ డ్యాన్స్ చేస్తుంది. మేమైతే ఫుల్ హ్యాపీ అండి మా చిట్టి తల్లిద్దరిని ఈ విధంగా చూసి. మా చిట్టి తల్లి డ్యాన్స్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కిడ్స్ అయిపోగానే ఒక 3 మెంబర్స్ కపుల్స్ని సెలెక్ట్ చేశారనమాట. అందులో మేము కూడా ఉన్నాము. ఇప్పుడు ఉంటుంది అసలు సిసలైన పెర్ఫార్మెన్స్, దయచేసి భయపడకండి ఎవరు కూడాను. సో మాకు వచ్చింది మేము చేసాం, వాళ్ళు చెప్పిందే చేయడానికి ట్రై చేసామన్నమాట. ఇప్పుడు మీరు చూసింది ఓన్లీ స్టార్టింగ్ అనండి. ఎంట్రీ సాంగ్ పెట్టి జస్ట్ ఒక 3 స్టెప్స్ వేయించారనమాట. ఇంకా అడుగుతున్నారు, కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు మా ఇద్దరు. నేను ఇంకా అన్నిటికీ ఆన్సర్స్ అయితే చెప్పాము. అన్నీ ఫన్నీగా ఉంటాయి. అలాగే కపుల్స్ మధ్య బాండింగ్ పెంచే విధంగా వాళ్ళు కూడా అడుగుతారు. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళల్లోని. మా పిల్లలైతే వాళ్ళు చేసినప్పుడు మేము ఎంత ఆనందంగా ఫీల్ అయ్యామో, మేము చేసినప్పుడు దానికి రెట్టింపు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేమిద్దరము డ్యాన్స్ చేయడం ఫస్ట్ టైం వాళ్ళు చూస్తున్నారనమాట. వాళ్ళలో ఎంత ఆనందమో మీరే చూడండి. మా చిట్టు తల్లి ముందుకు వచ్చి మరి గెంతేస్తుంది మా దగ్గర. ఇంకా డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయి, భయపడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మాతో పాటు. ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు అవనియండి, వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అవనియండి, నేనే షాక్ అయ్యాను మా డ్యాన్స్ చూసి. అంటే ఒక పక్క ఆనందము, ఒక పక్క భయం అనమాట. చేయగలమా లేదా, ఎంత సడన్గా పిలిచేశారు అనుకుని వెళ్ళాం. కానీ వెళ్ళేసరికి ఫియర్ మొత్తం పోయింది, హ్యాపీగా చేయగలిగాము ఇద్దరము. అందులో మా వారికి డ్యాన్స్ అంటే అస్సలు టచ్ లేదండి. తన ప్రయత్నం చేశారు, చాలా బాగా చేశారు అనిపించింది డ్యాన్స్ అయితే నాకు. ఇంకా మేము వేసిన కొన్ని స్టెప్స్ అయితే అబ్బో మామూలుగా లేవు. సో ఇదండి, మొత్తం సాంగ్ ప్లే చేయకూడదు కాబట్టి కాపీరైట్స్ పడతాయి కాబట్టి చిన్న క్లిప్స్ని యాడ్ చేసి చూపిస్తున్నాను. సో ఇదండి మా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. దయచేసి నవ్వకండి, ఇంకా బోరింగ్గా ఫీల్ అవ్వద్దు. ఏదో మాకు వచ్చిన స్టెప్స్ వాళ్ళు చెప్పినట్లు వేయడానికి ట్రై చేసామన్నమాట. మేమైతే ఫుల్ హ్యాపీ అండి. డ్యాన్స్ ఎలా ఉన్నప్పటికీ ఎంటర్టైన్ అయ్యాము, అది చాలు. వర్త్ ఫర్ మనీ అనిపించింది. ఫస్ట్ అయితే మా ముగ్గురినే పిలిపించారు, కానీ తర్వాత ఒక్కొక్క కపుల్ని అందరినీ పిలిపించి అందరితో వేయించారు, ఎవరిని విడిచిపెట్టలేదనమాట. నెక్స్ట్ టర్న్ వచ్చేసి ఓల్డ్ మ్యాన్స్ అండి. వీళ్ళు కూడా ఎక్కడ తగ్గేది లేదన్నట్టు పెర్ఫార్మెన్స్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు బరువు బాధ్యతలతోనే వాళ్ళ జీవితం అంతా గడిచిపోయింది. చూడండి ఎంత హ్యాపీగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యారీడ్ విమెన్స్ అందరినీ కూడా సింగిల్గా పిలిచారనమాట. మేము ముందు వచ్చి ఆల్రెడీ డ్యాన్స్ వేసాము అన్నా సరే వదలలేదు. ఈసారి మీరు రావాలి మేడమ్స్ అని చెప్పేసి పట్టుపెట్టారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళాము. ఇంకా నాతో పాటు అక్క కూడా వచ్చింది, ఉమక్క. అసలు డ్యాన్స్ వేయదేమో అనుకున్నాను కానీ నాకన్నా చాలా బాగా వేసింది తను.
సో ఒక పెద్ద ఆవిడ వచ్చిందండి. ఆవిడ ఎంత హ్యాపీగా క్యాట్ వాక్ చేస్తుందో మీరే చూసారు కదా. ఎంజాయ్ అండి, వన్ డే ఎంజాయ్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అసలు ఎంత పద్ధతిగా అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ మ్యూజిక్ పెట్టి అలా డాన్స్ చేపిస్తున్నారనమాట. నెక్స్ట్ మాటనే వచ్చింది, అనుకోకుండా మా ఇద్దరిని పిలిచారనమాట. పేరుతో చేపించారు, కొంచెం భయం అయితే తగ్గింది, హ్యాపీగా చేయగలిగాం డాన్స్. ఉమ్మక్కైతే చాలా బాగా చేసింది అనిపించింది, ఎందుకంటే తను కూడా ఫస్ట్ టైమే ఇలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం. నాకు కూడా కొత్త, ఇద్దరం కలిపి ఎంతో కొంత బాగానే చేసాం అనిపించింది. క్యాట్వాక్ అంతా అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ సాంగ్ ఒకటి ప్లే చేశారు. నాకు ఎంత నవ్వొచ్చిందో అసలు. ఆ తర్వాత మ్యారీడ్ మెన్స్ బాయ్స్ తో కూడా చేపించారు. నెక్స్ట్ వచ్చేసి యంగ్ లేడీస్ తో చేపించారు. మా వాళ్ళైతే డాన్స్ ఎరగదీసేసారండి. సెంటర్ లో ఉన్న 2 మెంబర్స్ కూడాను. వాళ్ళకి ముందే కొంచెం డాన్స్ వచ్చింది, కానీ స్టేజ్ ఫియర్ కొద్దిగా అనమాట. సో అక్కడికి వెళ్ళేసరికి ఎంత బాగా పెర్ఫామ్ చేశారో ఇంకా మేమైతే పొంగిపోయాము వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ అయితే ఇంకా హ్యాపీ. ఫస్ట్ అయితే వెళ్ళను అన్నారు, కానీ వెళ్ళిన తర్వాత డాన్స్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా చేస్తారని తెలుసు, కానీ ఇంత బాగా చేస్తారని మాత్రం నేను లైవ్లో చూసాను అనమాట. ఫస్ట్ టైం వీళ్ళిద్దరు నేను ఏదైనా టాలెంటెడ్ పర్సన్స్ అనే చెప్పాలి. అసలు యస్సు పాప అయితే డ్రెస్ వేసుకున్న అమ్మాయి వెళ్ళను పట్టింది. వెళ్ళిన తర్వాత చూడండి అందరికన్నా తనే హైలైట్ అయ్యింది అసలు డాన్స్ విషయంలోని. అఫ్ కోర్స్ ఆ చివరి ఈ చివరి ఉన్న అమ్మాయిలు కూడా బాగానే చేశారనుకోండి, వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగా చేశారనిపించింది నాకైతే డాన్స్. ఇంకా ఫైనల్గా యాంకరింగ్ చేసిన 2 పర్సన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చేసింది. సో ఇదండి ఇవాల్టి బోటింగ్ లో మేము చేసిన డాన్స్ పెర్ఫార్మెన్సెస్, ఆటలు పాటలు కామెడీస్. ఇంకా అలా చూస్తుండగానే పాపికొండల దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే మేము బోట్ ఎక్కిన దగ్గర నుంచి పాపికొండల దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఈ లోపు జనాలు బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. ఇప్పుడు మీకు దూరం నుంచి కొన్ని ఇల్లులు చూపించాను కదా, అవి ఇల్లులు కాదండి, రిసార్ట్స్ అంట. అంటే నైట్ టైం స్టే చేయాలి అనుకుంటే అవి బుక్ చేసుకోవచ్చు అంట. అంటే పచ్చని వాతావరణంలో స్టే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. సో మనం బోటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడే వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. అసలు టైమే తెలియలేదు, పాపికొండల దగ్గరికి వచ్చేసాము. కాదు టైమే తెలియనివ్వలేదు అనమాట. అంతలాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇంకా లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి లంచ్ కూడా తినేసి మళ్ళీ మేము పైగా వచ్చేసాము. పైనే హాయిగా అనిపించింది మనసుకి. ఎప్పుడు ఇంట్లో పనులు, యూట్యూబ్ ఎడిటింగ్స్, షూటింగ్స్, వాయిస్ ఓవర్ గజిబిజిగా ఉండేది, కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యేదాన్ని. ఒక్కసారిగా వన్ డే ఈ బోటింగ్ చేసి ఎంటర్టైన్ అయ్యేసరికి కొంచెం బ్రెయిన్ రిలీఫ్గా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా ఉందన్నమాట. 2:30కి ఈ బోట్ నుంచి లెఫ్ట్ అయ్యాము. ఇంకో బోట్కి మారాలన్నమాట. ఈ మారే దగ్గర ఒక శివాలయం టెంపుల్ అయితే ఉంది. అందరము విజిటింగ్ అయితే వెళ్ళాము. చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉందన్నమాట. ఇక్కడ అన్ని కొండ ప్రాంతాలండి, అక్కడే నివాసం ఉంటారు వీళ్ళు. వాళ్ళ స్వతహాగా తయారు చేసుకున్న వస్తువులను వెళ్లే ప్రజలకు అమ్ముతూ ఉంటారనమాట. చాలా బాగున్నాయి, కానీ వాటిని తీసుకోవడానికే మాకు టైం అస్సలు లేదు. అప్పటికే వేరే బోట్ వచ్చేసిందని చెప్పేసి పిలుస్తూ ఉన్నారనమాట. ఇంకా గబగబా దర్శనం చేసుకొని ఇంకా బోటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫైనల్ గా మమ్మల్ని ఒక ప్లేస్ దగ్గర దించారు. అక్కడ నుంచి బస్సులో భద్రాచలంలో దింపుతారనమాట. సో మార్నింగ్ నుంచి భద్రాచలంలో దించినంత వరకు వాళ్ళదే బాధ్యత అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీని అంతటికీ కూడా పర్ హెడ్ 2200 పే చేసాము. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తగ్గే అవకాశం కూడా ఉంది. మేమైతే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. మొహాలు చూడండి ఎలా తయారయ్యాయో, మా మొఖాలు మేము చూసా నవ్వుకుంటున్నాము. ఇంకా మా చిట్టుతల్లకైతే అసలు అలపే లేదండి, కంటిన్యూగా ఆడుతూనే ఉన్నారు. ఫైనల్ గా బస్ అయితే ఎక్కేసాము. ఇప్పటి వరకు చల్లటి గాలి మధ్యలో ఎంజాయ్ చేసిన మేము ఒక్కసారిగా ఈ బస్సు ఎక్కేసరికి చెమటలు కక్కామండి. చాలా వేడిగా ఉంది బస్సులోని. పిల్లలైతే అస్సలు ఉండలేకపోయారు, ఎందుకంటే చాలా టైట్గా ఉంది బస్సు. మేము లాస్ట్లో వెళ్ళాము, ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి. లాస్ట్లో ఉన్న సీట్స్ అయితే మాకు ఇచ్చారు. కుదుపులు, అదంతా కొండ ప్రాంతం కదా, కొంచెం గతుకులు అవన్నీ ఉన్నాయి. చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. సో ముందు ఎక్కిన వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ముందు కూర్చున్నారు, కొద్దిగా గాలి అనేది బాగా తగిలేద్ది ఫ్రీగా. మాకైతే అస్సలు తగలలేదండి, పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా వెళ్తూ ఉండగా కొండ ప్రాంతాలు, గిరిజన ప్రజలు, అవి వాళ్ళ ఇల్లులన్నీ కనిపించాయి. నాకు అలాంటివి చూస్తూ ఉంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది అనమాట. ఏదో అలా టైం పాస్ చేసాం బస్సులోని వెళ్ళినంత వరకు. భద్రాచలంలో దిగేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. భద్రాచలంలో మా వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనమాట. సో అక్కడ సేఫ్ అయ్యామండి. మేమైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నుంచి భద్రాచలం మొత్తం తిరిగినంత వరకు వాళ్ళే చూసుకున్నారు. మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు షెల్టర్ కూడా ఇచ్చారు. వేరే రూమ్స్ ఏమీ తీసుకునే పని కూడా లేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే చాలా హాయిగా అనిపించింది. కూల్గా ఉంది. బయట ఎంత వేడిగా ఉన్నప్పటికీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే చాలా కూల్గా ఉంది.
ఇంక ఇంటి ముందు పచ్చని మొక్కలు కూడా ఉన్నాయి. మీకు తెలిసిందిగా మనకి గ్రీనరీ అంటే పిచ్ అని చెప్పేసి ఇంక అందులో కూడా సాటిస్ఫై అయ్యానమాట. ఇంక అందరము నైట్కి రెడీ అయ్యి ఆ భద్రాద్రి రామయ్య దర్శనానికి అయితే బయలుదేరాము. యాక్చువల్గా మా ప్లాన్ ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. రాజమండ్రికి భద్రాచలంకి దగ్గర కదా, కార్స్తో వచ్చేసి ఈజీగా అనుకున్నాం కానీ చాలా డిస్టెన్స్ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరము ఒక్కొక్క డ్రెస్సే పెట్టుకొని మిగతావన్నీ కూడా కార్లో వదిలేసి వచ్చేసామన్నమాట. తర్వాతది నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే నైట్ భద్రాద్రి రామయ్య దర్శనానికి అయితే వచ్చేసాము. చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి. కొన్ని క్లిప్స్ ఈ విధంగా మేము సేకరించి మీకు చూపించడం జరుగుతుందండి. సో భద్రాద్రి రామయ్య టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి. చాలా పెద్దది టెంపుల్ అయితే. మేము వెళ్ళేసరికి నైట్ కదా, కళ్యాణం అయితే జరుగుతుంది. రాముల వారిది అలాగే సీతమ్మది కళ్యాణం అయితే జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని అలౌ చేశారు. సో మా రిలేటివ్స్ ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆయనకి అక్కడ అందరూ తెలుసు కాబట్టి మాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా హ్యాపీగా లోపలికి పంపించేశారు. దర్శనం కూడా చాలా బాగా అయ్యిందనమాట. సో మీలో ఎంతమంది భద్రాచలం వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మన తెలుగు రాష్ట్రాల కల్లా అతిపెద్ద రామాలయం ఏదైనా ఉందంటే ఈ భద్రాచలంలో ఉన్న రామాలయం అనమాట. పగలైతే ఇంకా బాగుంటుందండి, క్లారిటీగా అన్నీ కనిపిస్తాయి అనమాట. మేము నైట్ వెళ్ళాం కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాము. మీకోసం కొన్ని క్లిప్స్ని సేకరించి చూపించడం అయితే జరుగుతుంది. అక్కడే గోకుల రామం అని ఉంటుంది. గోవులకి మనం ఫుడ్ అయితే పెట్టొచ్చండి, టికెట్స్ ఉంటాయి. అలాగే మనం డొనేట్ కూడా చేయొచ్చు అమౌంట్ని. వాళ్ళు అవి గోవులకి ఆహారం పెట్టడానికి ఉపయోగిస్తారనమాట. ఇంక మేమందరము ట్రెడిషనల్ లుక్లో రెడీ అయిపోయాము. ఎప్పుడు లేనంతగా జస్ట్ మినిట్స్లో మేమందరము రెడీ అయిపోయామండి. మా వారైతే షాక్ అయిపోయారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి ఇంత తొందరగా రెడీ అవుతారని కూడా అన్నారు. ఎందుకంటే గుడి క్లోజ్ అయిపోతుంది త్వరగా. సో మేమందుకు అంత తొందరగా రెడీ అవ్వాల్సి వచ్చింది. ఇంకా మా నాన్నగారు అయితే మాతో పాటు ఫుల్ హ్యాపీ అనమాట. అతనికి ఒక కొత్త ప్రపంచం చూపించినందుకు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళాము. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో హాసిని పాప అల్లరి పిల్ల మీతో మాట్లాడుతానంటుంది. మీరు కూడా ఒకసారి వినండి ఫన్నీగా. హాయ్ గాయస్, ఇప్పుడు దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. చెమటలు ఎక్కిపోయాము. ఇప్పుడు బయటకు వెళ్ళి ఫొటోస్ తీసుకోవడమే, అంతే. మీతో మాట్లాడడం ఫస్ట్ టైం అయినా తడబడకుండా బాగా ఆడింది కదా చిట్టి తల్లి. ఇంకా హాసిని పాప అన్నట్టు బయట కొన్ని ఫొటోస్ తీసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. మళ్ళీ మార్నింగ్ తొందరగా లేచి మిగతా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి తొందరగానే నిద్రపోయాము. సో ఇదండి ఇవాళ డే 1 ట్రిప్ లాగ్ అనమాట. ఇంకా మీకు ఏమైనా బోటింగ్ గురించి కానీ అలాగే భద్రాచలం గురించి కానీ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఎప్పటిలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీరామ జయ రామ, జై జయ రామ.